హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిహెచ్ కన్స్ట్రక్షన్స్. బ్రో, ఈరోజు ఈ వీడియోలో ఒక పెద్ద ఫ్యామిలీకి జరిపి ఇల్లు అయితే చూద్దాము. ఇంటి కన్స్ట్రక్షన్ అయితే చాలా క్వాలిటీగా అయితే చేయించారండి. మనకు లోపల గుమ్మలన్నీ కూడా గ్రానైట్తోనే చేయించారు. అలాగే ఇంటి కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుందండి. అలాగే మంచి లొకాలిటీలో అయితే ఇల్లు అయితే కట్టించారండి. మనకు కనిపిస్తున్న ఈ 2 హౌసెస్ కూడా సేల్కి అయితే ఉన్నాయండి. సేమ్ రెండు కూడా ఒకలాగే ఉంటాయి. బ్రో, మంచి లొకాలిటీలో కూడా ఇల్లు అయితే కట్టించారండి. మనకు ఫ్రంట్ ఎలివేషన్ కూడా చాలా నీట్గా అయితే ఇచ్చారండి. మనకు సెంటర్ ఇదంతా కూడా టైల్స్ అయితే యూజ్ చేశారు. మనకు సెంటర్ ఇక్కడ గ్లాస్ అయితే ఇచ్చారండి. మనకు ఫ్రంట్ కూడా గ్లాస్ అయితే యూజ్ చేశారండి ఎలివేషన్లో. బ్రో, అలాగే మనకు అవుట్ సైడ్ ఇక్కడైతే గార్డెన్ కింద పెంచుకోవడానికి కూడా ప్లేస్ అయితే ఇచ్చారండి. మన ఫ్రంట్ రోడ్ వచ్చి 33 ఫీట్ రోడ్ అండి. మన గేట్ డిజైన్ కూడా బాగుంది. గేట్ లైట్ డిజైన్స్ కూడా బాగున్నాయండి. ఇంటి వివరాల కోసం వీడియో చివరి వరకు చూడండి. హౌస్ ఎక్కడ ఉంది, హౌస్ ప్రైస్ అని చెప్తాను, వీడియోలో అయితే చెప్తాను. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ అయితే ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఫ్రెండ్స్, మన గేట్ డిజైన్ లోపలికి అంటే ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చారు. పార్కింగ్ ఏరియాలో ఫ్లోర్ టైల్ డిజైన్ అయితే బాగుంది. మన పార్కింగ్ ఏరియా అయితే పెద్దదిగానే ఇచ్చారు. 19 అడుగులు అయితే ఇచ్చారండి. ఈజీగా ఫార్చునర్ కార్ లాంటిది కూడా ఈజీగా పెట్టచ్చండి. పార్కింగ్ ఏరియాలో పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. ఇక్కడ ఫ్రంట్ పిల్లర్కి అయితే టోటల్గా గ్రానైట్ అయితే యూజ్ చేశారు. సెంటర్లో చిన్న చిన్న బార్డర్స్ కూడా ఇచ్చారు. ఫ్రంట్ ఇచ్చిన మెయిన్ డోర్కి అయితే టోటల్గా టేక్వుడ్ అయితే యూజ్ చేశారు. డల్ పాలిష్ అయితే తీసుకున్నారు. మనకి ఇక్కడే పక్కనే విండో కూడా ఇచ్చారండి. మెయిన్ డోర్ డిజైన్ అయితే బాగుంది. మనకి ఇక్కడైతే వాష్ బేసిన్ అయితే ఇచ్చారండి. అవుట్ సైడ్ అయితే బిల్డింగ్ నార్త్ వైపు సందొచ్చు 2.5 ఫీట్ అయితే ఇచ్చారు. టోటల్గా ఫ్లోరింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారు. పార్కింగ్ ఏరియా అయితే పెద్దదిగా ఇచ్చారండి. ఈజీగా ఫార్చునర్ కార్ లాంటిది కూడా ఈజీగా పెట్టచ్చండి. మనకి ఇక్కడ ల్యాండింగ్ అయితే ఇచ్చారండి. ల్యాండింగ్ కింద కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చారు. అలాగే వాషింగ్ మిషన్ పెట్టుకుని ఒక పాయింట్ కూడా ఇక్కడ ఇచ్చారండి. అలాగే మనం లోపల కార్ పెట్టుకుని ఇక్కడ 2 బైక్స్ అయితే పెట్టుకోవచ్చండి. పార్కింగ్ ఏరియా అయితే చాలా పెద్దదిగానే ఇచ్చారు. అలాగే బిల్డింగ్ నార్త్ ఈస్ట్ కార్నర్లో ట్యాప్ అండ్ బోర్ పాయింట్ అయితే ఇచ్చారండి. ఏరియాలో గ్రౌండ్ వాటర్ అయితే బాగుంటుంది. అలాగే వాష్ ఏరియా కింద యూజ్ చేసుకున్నకైతే ఇక్కడ టైల్స్ అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్, మనకి బిల్డింగ్ మెజర్మెంట్స్ వచ్చి 25.5 x 80 అండి. 226 గజల్లో కట్టించిన ఈస్ట్ ఫేసింగ్ 3 BHK హౌస్ అండి. ఇది సెన్స్లో చూస్తే 4.6 సెన్స్ వరకు అయితే వస్తుంది. ఫ్రెండ్స్, మనం మెయిన్ డోర్ తీసిన లోపలికి ఎంటర్ కూడా స్ట్రైట్గా హాల్ అయితే ఇచ్చారు. హాల్లో 2.5 x 5 వెట్ టైల్స్ అయితే యూజ్ చేస్తారు. టైల్స్ డిజైన్ అయితే బాగుందండి. హాల్లో పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. మన ఫ్యూచర్లో రోప్ లైట్ పెట్టుకుని పాయింట్ కూడా ఇచ్చారు. ఫ్రెండ్స్, హాల్లో స్ట్రైట్గా ఇక్కడ టీవీ యూనిట్ అయితే ఇచ్చారండి. హాల్ అయితే పెద్దగా ఉంది. హాల్ మెజర్మెంట్స్ వచ్చి 9 అడుగులు 8 అంగుళాలు ఇంటూ 37 సైజులు అయితే ఉంటుందండి. హాల్ అయితే చాలా పెద్దదిగానే ఉంది. హాల్లో స్ట్రైట్గా టీవీ యూనిట్ అయితే ఇచ్చారండి. టీవీ యూనిట్ డిజైన్ అయితే బాగుంది. టీవీ యూనిట్ లెఫ్ట్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్ అండ్ టీవీ యూనిట్ రైట్ సైడ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఇచ్చారండి. టీవీ యూనిట్ డిజైన్ అయితే బాగుంది. మనకు టీవీ యూనిట్కి ఇచ్చే నామినేట్ సీట్స్ కూడా కొంచెం డిఫరెంట్గా అయితే ఉన్నాయండి. మ్యాటి ఫినిష్తో సీట్స్ అయితే యూజ్ చేశారు. మనకు టీవీ యూనిట్ కింద ఇక్కడ సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. టీవీ యూనిట్ డిజైన్ అయితే బాగుందండి. వుడ్ వర్క్ అయితే బాగానే చేయించారు. ఫ్రెండ్స్, మనకి టీవీ యూనిట్ పక్కన మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళేటప్పుడు అయితే ఇక్కడ పార్టీషన్ అయితే ఇచ్చారండి. పార్టీషన్ డిజైన్ అయితే బాగుంది. ఫ్రెండ్స్, మనకి ఇల్లు అయితే వాంటర్స్ దగ్గర ఉండి అయితే కట్టించారండి. కన్స్ట్రక్షన్ అయితే చాలా క్వాలిటీగానే చేయించారు. ఇంటీరియర్ డిజైన్ కూడా బాగుందండి. మనకి హాల్లో నార్త్ వైపుకి అయితే టోటల్గా 3 విండోస్ అయితే ఇచ్చారండి. లోపల విండోస్ అన్ని కూడా యూపీవీసీ విండోస్ అయితే యూజ్ చేశారు. విత్ మస్కిటో మ్యాట్ అయితే ఇచ్చారండి. విండోస్ కూడా క్వాలిటీగానే ఉన్నాయండి. గ్రిల్స్ డిజైన్స్ కూడా బాగుంది. మనకి హాల్ అయితే పెద్దదిగానే ఇచ్చారండి. హాల్లో కంటే లెఫ్ట్ సైడ్ సౌత్ వైపు గోడకి అయితే చిన్న చిన్న టాయ్స్ పెట్టుకుని సెల్ఫ్స్ అయితే ఇచ్చారండి. సిమెంట్ అయితే చేయించారు. ఫ్రెండ్స్, టీవీ యూనిట్ పక్కన మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇచ్చారండి. మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దాం. లోపల గుమ్మలన్నీ కూడా గ్రానైట్తోనే చేయించారండి. ఇది బ్లాక్ కలర్ గ్రానైట్ అయితే తీసుకున్నారు. లోపల బెడ్రూమ్స్కి యూజ్ చేసిన డోర్స్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. హార్డ్వుడ్ డోర్స్ అయితే యూజ్ చేశారు. డోర్స్ అయితే క్వాలిటీగానే ఉన్నాయి. ఫ్రెండ్స్, మనకు మాస్టర్ బెడ్రూమ్ అయితే పెద్దదిగా ఇచ్చారండి. 10 x 15 సైజులు అయితే ఇచ్చారు. మనకు బెడ్రూమ్లో వెస్ట్ అండ్ సౌత్ వైపు గోడకి అయితే 2 కిటికీలు అయితే ఇచ్చారు. పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుందండి. వెస్ట్ వైపుకి అయితే టోటల్ కబోర్డ్ అయితే ఇచ్చారండి. కబోర్డ్కి ఇచ్చారు. నామినేట్ సీట్స్ అయితే బాగుండండి. మ్యాటే ఫినిష్ అయితే ఇచ్చారు. ఇది గ్రే కలర్ అయితే తీసుకున్నారు. లోపల అయితే సిమెంట్ రాళ్ళు అయితే ఇచ్చారండి. దీనివల్ల క్వాలిటీ అయితే ఉంటుంది. బెడ్రూమ్లో ఈ కార్నర్లో అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు. పక్కన డ్రెస్సింగ్ టేబుల్ కింద యూజ్ చేసుకున్నట్టు అయితే గ్లాస్ అయితే ఇచ్చారు. బాత్రూమ్ గుమ్మాలకు కూడా గ్రానైట్ అయితే యూజ్ చేశారు. బాత్రూమ్ అయితే చూద్దామని బాత్రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారు. 6 x 6.5 సైజులు అయితే ఇచ్చారు. లోపల వాల్ టెస్ట్ డిజైన్స్ అయితే బాగుండండి. 2x4 వెట్ టైల్స్ అయితే యూజ్ చేశారు. లోపల శానిటేరియన్ ట్యాప్స్ కూడా జాన్సన్ కంపెనీ అయితే తీసుకున్నారండి. సూట్స్ ట్యాప్స్ అన్ని కూడా ఫిక్సింగ్ అయితే చేశారండి. మనకి ఇల్లు అయితే రెడీ టు మూవ్ అండి. డిజైన్ అయితే బాగుంది. ఫ్రెండ్స్, ఇక్కడ డ్రైవర్ ట్రిన్ కిట్ అయితే యూజ్ చేశారండి. జనరల్గా వాల్ మిక్సర్ కిట్స్ అయితే యూజ్ చేశారు. ఇక్కడైతే డ్రైవర్ ట్రిన్ కిట్ అయితే యూజ్ చేశారు. కన్స్ట్రక్షన్ అయితే క్వాలిటీగానే చేయించారు. బ్రాండెడ్ ఐటమ్స్ అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్, రెగ్యులర్ కన్స్ట్రక్షన్ మీద ఈ కన్స్ట్రక్షన్ కొంచెం క్వాలిటీగానే చేయించారండి. వాటర్స్ దగ్గర ఉండి అయితే కట్టించారు. దానివల్ల కొంచెం క్వాలిటీగా అయితే కట్టించారని అయితే చెప్తున్నామండి. కన్స్ట్రక్షన్ అయితే బాగుందండి. ఫ్రెండ్స్, థర్డ్ బెడ్రూమ్ అయితే చూద్దామండి. థర్డ్ బెడ్రూమ్ కూడా పెద్దగా ఇచ్చారు. థర్డ్ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 9 అడుగుల 8 అంగుళాలు ఇంటూ 11 అడుగులు అయితే ఇచ్చారండి. బెడ్రూమ్లో పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. బెడ్రూమ్లో వెస్ట్ వైపు గోడకి అయితే టోటల్ కబోర్డ్ అయితే ఇచ్చారండి. కబోర్డ్ నుండి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు. మనకి ఇదంతా కూడా డ్రెస్సింగ్ రూమ్ కింద అయితే ఇచ్చారండి. మనకి ఒక గ్లాస్ పెట్టుకుని డ్రెస్సింగ్ రూమ్ కింద అయితే యూజ్ చేసుకోవచ్చు. బెడ్రూమ్లో నార్త్ వైపు గోడకి అయితే ఒక పెద్ద కిటికీ అయితే ఇచ్చారండి. ఈ కబోర్డ్లోనే అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి. కనిపించకుండా అటాచ్డ్ బాత్రూమ్ అయితే చూద్దాం. ఈ బాత్రూమ్ కూడా పెద్దగా ఇచ్చారు. 4 x 6 సైజులు అయితే ఇచ్చారండి. లోపల వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. లోపల యూజ్ చేసిన ప్లంబింగ్ ఐటమ్ అంతా కూడా క్వాలిటీగానే ఉందండి.
ఫ్రెండ్స్ మనకి ఇల్లు అయితే మంచి లొకాలిటీలోనే కట్టించారండి. ఇంటి అడ్రస్ వచ్చి కాకినాడ వైద్యనగర్ 4 వాకలపూడి అయితే ఉందండి. మనకి ఇంటి దగ్గర నుంచి అచ్చంపేట జంక్షన్కి అయితే జస్ట్ 1.5 km డిస్టెన్స్ అయితే వస్తుంది. అలాగే సర్పవరం జంక్షన్కి అయితే 4 km డిస్టెన్స్ అయితే వస్తుందండి. స్కూల్స్ కాలేజీలు ఏమైనా కూడా చాలా దగ్గరలో అయితే వస్తుందండి. భానుగుడి జంక్షన్కి అయితే జస్ట్ 5 km డిస్టెన్స్ అయితే వస్తుందండి. ఫ్రెండ్స్ మనకు హాల్లోకి ఎంటర్ కూడా లెఫ్ట్ సైడ్ ఇక్కడ హాచ్ అయితే ఇచ్చారండి. హాచ్ దాటి కొంచెం ఫ్రంట్కి వెళ్తే డ్రైనింగ్ హాల్ అండ్ కిచెన్ అయితే ఇచ్చారు. అలాగే ఒక బెడ్రూమ్ కూడా ఉంటుందండి. ఇదంతా కూడా కిచెన్ అండ్ డ్రైనింగ్ హాల్ అయితే ఇచ్చారు. దీంట్లోనే పూజా రూమ్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ మనకి డైనింగ్ ఏరియాలో సౌత్ వైపుకి అయితే కిటికీని గుమ్మం అయితే ఇచ్చారు. పక్కనే మనకు వాష్ బేసిన్ కూడా ఇచ్చారండి. ఫ్రెండ్స్ సెకండ్ బెడ్రూమ్ అయితే చూద్దామండి. సెకండ్ బెడ్రూమ్ కూడా పెద్దగా ఇచ్చారు. 10x14 సైజులు అయితే ఉంటుందండి. బెడ్రూమ్లో సౌత్ వైపు గోడకి అయితే కిటికీ అయితే ఇచ్చారు. పిఓపి సీలింగ్ డిజైన్ కూడా బాగుందండి. బెడ్రూమ్లో వెస్ట్ వైపు గోడకి అయితే టోటల్గా కబోర్డ్ అయితే ఇచ్చారండి. కబోర్డ్ డిజైన్ అయితే బాగుంది. మనకి కబోర్డ్లోనే అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి. బాత్రూమ్ కూడా చూద్దాం. మన బాత్రూమ్ కూడా పెద్దదిగా ఉందండి. 5.5x6.5 సైజులు అయితే ఇచ్చారు. లోపల వాల్ టైల్స్ డిజైన్స్ కూడా బాగున్నాయండి. మనకు లోపలంతా కూడా వర్క్ అయితే టోటల్గా కంప్లీట్ అయితే చేస్తారండి. మనకి ఇల్లు అయితే రెడీ టు మూవ్. కన్స్ట్రక్షన్ కూడా క్వాలిటీగానే చేయించారు. ఫ్రెండ్స్ మనకి డైనింగ్ ఏరియా, కిచెన్, పూజా రూమ్ ఈ 3 కలిపి 10x18 సైజులు అయితే ఉంటుందండి. పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. మనకి ఇదంతా కూడా స్టోరేజ్ పెట్టుకోవడానికి అయితే సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. సెల్ఫ్కి యూజ్ చేసిన లామినేట్ సీట్స్ కూడా గ్లాసీ ఫినిష్ అయితే ఉన్నాయండి. వైట్ అండ్ లైట్ గ్రే కలర్ అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్ మనకి ఇవన్నీ కూడా సెల్ఫ్స్ అయితే ఇచ్చారండి. సెల్ఫ్స్ అయితే ఎక్కువగానే ఇచ్చారు. సెల్ఫ్స్కి యూజ్ చేసిన లామినేట్ సీట్స్ కూడా చాలా ఈజీగా అయితే క్లీన్ చేశారు. ఫ్రెండ్స్ ఇక్కడ డైనింగ్ ఏరియాలో పెద్ద టేబుల్ అయితే కష్టం అండి. చిన్న టేబుల్ అయితే ఓకే అండి, సరిపోతుంది. ఇక్కడ ఇచ్చిన వాష్ బేసిన్ డిజైన్ అయితే బాగుందండి. జాన్సన్ కంపెనీ వాష్ బేసిన్ అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్ మన కిచెన్లో ఎల్సేప్ ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారు. వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. విండో ఎయిట్ వరకు అయితే ఇచ్చారు. సౌత్ అండ్ ఈస్ట్ వైపుకి అయితే 2 విండోస్ అయితే ఇచ్చారు. మన డైలీ ఐటమ్స్ యూజ్ చేసుకునేకైతే గ్లాస్తో సెల్ఫ్స్ అయితే ఇచ్చారండి. ఇక్కడ 3 బాస్కెట్స్ అయితే ఇచ్చారు. బాస్కెట్స్ కూడా చూద్దామండి. బాస్కెట్స్ కూడా పెద్దగానే ఉన్నాయి. కిచెన్లో వర్క్ అయితే బాగానే చేయించారండి. లోపల వుడ్ వర్క్ అయితే చాలా బాగా చేయించారండి. వర్క్ అయితే చాలా నీట్గా ఉంది. కిచెన్ పక్కనే పూజా రూమ్ అయితే ఇచ్చారు. పూజా రూమ్ అయితే చూద్దామండి. ఈజీగా ఒక ఇద్దరికైతే సరిపోతుందండి. దేవుని పెట్టుకుని చిన్న ప్లాట్ఫామ్ కూడా ఇచ్చారు. అలాగే ఈస్ట్ వైపు కూడా చిన్న కిటికీ అయితే ఇచ్చారండి. పూజా రూమ్కి వచ్చిన డోర్ డిజైన్ కూడా బాగుందండి. వినాయకుడి బొమ్మ అయితే తీసుకున్నారు. ఫ్రెండ్స్ మన కిచెన్ అయితే పెద్దగా వచ్చిందండి. మరి టైట్గా అయితే లేదు. కిచెన్ అయితే స్పేసెస్గానే ఉంది. ఫ్రెండ్స్ హాల్ నుంచి నార్త్ వైపుకి అయితే డోర్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ ఎవరైతే పెద్ద ఫ్యామిలీ కోసం ఇల్లు చూస్తున్నారో వాళ్ళకి ఇల్లు అయితే చాలా బాగుంటుందండి. పక్కనే 2 ఇల్లులు అయితే సేల్కి అయితే ఉన్నాయండి. 2 కూడా సేమ్ ఒకలాగే ఇలాగే ఉంటాయండి. ఇంటి కన్స్ట్రక్షన్ కూడా క్వాలిటీగానే ఉందండి. మంచిగానే చేయించారు. అలాగే ఇంటి దగ్గర నుంచి మెయిన్ రోడ్ కూడా జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో అయితే వెళ్ళొచ్చండి. ఫ్రెండ్స్ మనకి ఇంటి ప్రైస్ వచ్చి 96 lakhs చెప్తున్నారండి. మాట్లాడితే ఇంకా తగ్గిస్తారు. ఇది ఫైనల్ అయితే కదండి. హౌస్ ఇంట్రెస్ట్ ఉన్న స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. మీరు కాల్ చేసినట్టు స్క్రీన్ మీద కనిపిస్తున్న హౌస్ కూడా అయితే కంపల్సరీ చెప్పండి. ఇది టైట్లో కూడా ఇస్తాను. మీరు హౌస్ చూడడానికి వద్దామని వచ్చారా ఆ నెంబర్ కాల్ చేస్తే మేమే దగ్గరుండి మీకు ఇల్లు అయితే చూపిస్తామండి. మీకు నచ్చితే మేమే మాట్లాడి మీకు మంచి ప్రైస్కి అయితే ఇప్పిస్తామండి. చూడొచ్చు మంచి లొకాలిటీలో కట్టించిన ఇల్లు అయితే సేల్కి అయితే ఉందండి. మనకు కాలమ్స్ వచ్చి 9x12 అండి. టోటల్గా 18 పిల్లర్స్ అయితే ఇచ్చారు. 3x6 అండి. మనకి ఎలివేషన్లో చూపించిన ఇక్కడ స్టేర్ కేజ్ ఇచ్చారండి. దీనికి వాస్తు ప్రకారంగా మనకి ట్యాంక్ పక్కన అక్కడ హైట్లో అయితే లేపారండి. ఇది 100% వాస్తు కూడా ఉంటుందండి. చుట్టూ అయితే చూడొచ్చు. మనకు చుట్టూ పెద్ద పెద్ద బిల్డింగ్స్ అయితే ఉన్నాయండి. ఏరియా అయితే చాలా బాగుంటుంది. చుట్టూ ఇల్లులు అయితే ఉంటాయి. సెక్యూర్డ్గా కూడా ఉంటుంది. మనకి ఇంటి దగ్గర స్కూల్స్, కాలేజీలు అన్నీ కూడా చాలా దగ్గరలో అయితే ఉంటుంది. ఆటో కూడా చాలా ఈజీగా ఫ్రంట్ రోడ్డుకి వెళ్ళి క్యాచ్ చేయొచ్చండి. ఫ్రెండ్స్ అలాగే మీరు ఏమైనా ప్రాపర్టీ అమ్మాలన్నా కొనాలనుకున్నా సరే మమ్మల్ని అయితే ఒకసారి అయితే కాంటాక్ట్ అయితే చేయండి. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేయండి.